గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 18+ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్కి వస్తే మాత్రం సెంటిమెంట్ అయితే మాత్రం ఇరగొట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు. స్టోరీ అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా నీట్గా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సినిమాలో అంత ఓవర్గా లేదు. సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది. అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే రియల్ మేట్ని మనం వెతుక్కోవడం. సో రియల్ మేట్ కోసం చూపించారు. చాలా బాగుంది అనిపించింది నాకైతే. సినిమా మాత్రం ఓవరాల్గా ఒక సెంటిమెంట్తో నడిచింది సినిమా అయితే మాత్రం. వల్గారిటీ అంతా కూడా ఏంటంటే ఒక హైప్ తీసుకొచ్చారు, కానీ సినిమాకి అంత వల్గర్గా అయితే అనిపించలేదు. సినిమా మాత్రం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే బిట్స్ కూడా ఏం లేవు భయ, అలాంటి ఏమీ లేవు. సో ఒక సీన్లో మాత్రం ఏంటంటే న్యూడిటీ చూపిస్తారు. అందరూ కూడా మొగోళ్ళు, ఈ బాయ్స్ ఉన్నారు కదా, ఈ బాయ్స్లో. సో అక్క లాస్ట్ ఒక 1 మినిట్ అంతేగాని సో సినిమా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి మరి ఓవర్గా అంటే ఓవర్ సీన్స్ ఏం లేవు, లిప్ కిస్లు తప్ప ఓవర్ సీన్స్ ఏమీ లేవు. చాలా బాగుంది. సినిమా వర్జిన్ బాయ్స్ సినిమా చాలా బాగుంది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. అందరూ హ్యాపీగా ఫ్రెండ్స్తో వెళ్ళి చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీస్తో కొంచెం ఆలోచించాలి. అండ్ అందరి పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్, చాలా చాలా బాగుంది. ఉన్నంత వరకు చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ శ్రీహాన్ ఉండి అసలు క్రేజీ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ అంతకంటే బెటర్ చేశాడు అనిపించింది. ఎవ్రీథింగ్ ఇస్ నైస్. థ్యాంక్స్ అండి, మీ అందరూ శివకార్తికేయన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటారు. నాకు శ్రీహాన్ లానే అనిపిస్తాడు ఇప్పుడు. సో యాక్చువల్లీ వర్జిన్ బాయ్స్ అనగానే అండ్ ఆ టైటిల్కి అండ్ వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్కి అందరూ భయపడొచ్చు. ఏంటిది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడమని రికమెండ్ చేయను, బట్ డెఫినెట్లీ అదేం అంత వల్గర్గా లేదు. ఇట్ ఈస్ వాచబుల్ అండ్ 100% ఎంటర్టైన్మెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడో బోర్ కొట్టలేదు. అండ్ మన శ్రీహాన్ ఎరగొట్టాడు. శ్రీహాన్ ఎప్పుడు స్క్రీన్ పైన వస్తే అప్పుడు నవ్వులు అనమాట. ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ కామెడీ. చాలా బాగా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. శ్రీహాన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది నాకు. ఆల్సో బికాస్ వీఆర్ హిస్ ఫ్రెండ్స్, మాకు ఇంకా స్పెషల్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా జనరల్ ఆడియన్స్కి కూడా శ్రీహాన్ది కామెడీ టైమింగ్ కానీ అండ్ తన యాక్టింగ్ కానీ అండ్ తన క్యారెక్టర్ కానీ అందరికీ నచ్చుతుంది, పిచ్చిగా నచ్చుతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ ఇన్ దిస్ మూవీ. సో నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ 100% మిత్రా శర్మ కానీ అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గాలా టైం. థ్యాంక్ యూ మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. స్క్రీన్లో చూడడమే ఒక లివింగ్ డ్రీమ్ కదా. ఆడియన్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ ఈ సక్సెస్ తర్వాత? ఇప్పుడు అయితే మొదలైంది, ఇంకా చూడాలి కదా. తుఫాన్ మొదలైంది. సినిమా చూడండి, అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి బ్రదర్. ఎలా అనిపిస్తుంది ముందు నుంచి చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అని. మీ మధ్యలో చూస్తే డబుల్ బ్లాక్ బస్టర్. ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి, 1000 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. వైబ్రేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ బేబీ, ఈ ఇయర్ వర్జిన్ బాయ్స్. థ్యాంక్ యూ ఆదరిస్తున్న అందరికి థ్యాంక్ యూ. మెసేజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. మెసేజ్ చాలా మంది మీద అన్ని ఆఫర్లే పడుతుంది. డబ్బులు వర్షం పడుతుందంట చాలా మందికి. నా మీద పడలే ఇవాళ. నేను సినిమాకి వెళ్ళా. ఫ్యూచర్ లో పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్స్ రూపంలో సాంగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఉంటుందని నాకు అసలే తెలియదు చారీ అన్నట్టుంది. ఆడియన్స్ ఇలా కూర్చొని చూడటం నేను ఫస్ట్ టైం, చాలా బాగా అనిపించింది. అండ్ స్టార్టింగ్ చాలా మంది అన్నారు కదా, అంటే లైక్ వల్గర్ జోన్లో ఉంటుంది అది ఇదని. అందరు ఒపీనియన్స్ మారాయి.
అంటే సినిమా లాస్ట్ వరకు చూసిన తర్వాత చాలామంది ఒపీనియన్స్ మార్చుకున్నారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని చెప్పేసి చాలామంది ఒప్పుకున్నారు. అండ్ థియేటర్లో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇండివిజువల్గా రావచ్చు అన్న, కలిసి చూడటం మేబీ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు. బట్ కొంతమంది బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు. ఇండివిజువల్గా చూడమని నేను రికమెండ్ చేస్తున్నాను ఫ్యామిలీస్ని. అయ్యి చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ కలిసి అంటున్నాను నేను. ఫ్యామిలీ చూడండి డెఫినెట్గా. ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ కూడా ఏజ్ దాటి వచ్చిన వాళ్ళే. బట్ ఫ్యామిలీ కలిసి చూడాలి లేదా అనేది వాళ్ళ బ్రాడ్ మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎంటర్టైన్మెంట్ అయితే 100%. అంటే నా ఏజ్ కూడా అంతే అన్న. అన్న చాలా బాగా అనిపించింది అన్న, చాలా హ్యాపీగా అనిపించింది నా క్యారెక్టర్. అంటే అంత పేలుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆఫ్ ద డే డుండి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసే మొమెంట్స్ వచ్చాయి. అండ్ మా డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ క్యారెక్టర్ని ఇంత బాగా డిజైన్ చేసినందుకు. అండ్ ఇది నేను చేయగలను నమ్మినందుకు. మీరు కొన్ని సీన్స్ యాక్చువల్ సిరి గారితో చూస్తే మాకే భయం వేస్తుంది, మీకు ఎలా అనిపించింది? అయ్యో సిరికి లేని భయం మీకు కన్నా. సినిమా అయిపోయిన తర్వాత సిరి వచ్చి హగ్గిచ్చి చాలా బాగా చేశారు. అది లేదు అంటే తను బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తుంది. సినిమా ప్రొఫెషన్ అనే విషయానికి వచ్చినప్పుడు తను ఎలా సపోర్ట్ చేస్తుందో నాకు తెలుసు కాబట్టి నాకైతే ఆ భయం లేదు. నవ్వుతుంది, నేను భయపడుతున్నా మధ్య మధ్యలో సిరిని ఇలా చూస్తున్నా ఎలా రియాక్షన్ నవ్వుకునే అంటుంది. అన్న థ్యాంక్ యూ అన్న, బాగుందన్న, డన్. అయ్యో ఏముండదు అన్న, అంత అందరూ చాలా బాగా చేశారు. చాలా బాగుందండి వర్జిన్ బాయ్స్. యాక్టింగ్ కాబట్టి ఏమనిపిస్తుంది ఏమనిపించదు. చాలా బాగా చేశాడు. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి అని చెప్పలేను, అలానే ఫ్యామిలీతో వెళ్ళొద్దు అని చెప్పలేను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉంది ఫస్ట్ అంతా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఆ సీరియస్ టోన్లోకి వెళ్తుంది. అండ్ దేర్ ఈస్ అ గుడ్ మెసేజ్. సో కాబట్టి హ్యాపీగా చూడొచ్చు. శ్రీహాన్ గారు అంటే మీకు కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు కూడా శ్రీహాన్ గారిని చూసి నవ్వుతున్నారట, మీరు కోపడతారా? అది ఎందుకండి, యాక్టింగే కదా, కోపం ఎందుకు? సీన్స్ కొన్ని అలా ఉన్నాయి. అంటే పైన ఉన్న వాళ్ళు కూడా శ్రీహాన్ భయ్య మీకు ఉన్నది ఈరోజు అని కూడా కామెంట్ చేస్తారు. అయ్యో అలా ఏం లేదు. రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్? రెస్పాన్స్ ఇస్ క్రేజీ, చాలా బాగా వస్తుంది రెస్పాన్స్. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? డుండి ఆబ్వియస్లీ. అలా అని కాదు, నిజంగానే తను బాగా చేశాడు. బికాజ్ ఆ సీన్స్ వచ్చినప్పుడు రెమో అలా ఏం లేదులే, కానీ అంటే తను వచ్చినప్పుడల్లా ఫన్ పేలుతుంది. సో దట్స్ ద థింగ్ డుండి క్యారెక్టర్. అంటే నార్మల్గా ఈ జనరేషన్స్లో లవ్ గురించి అంటే అవును చాలా బాగుంది. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ కొత్తగా చూపించారు డైరెక్టర్, చాలా బాగుంది. అంటే యాక్సెప్ట్ చేస్తారా ఈ జనరేషన్? చేస్తారు. కొంచెం ఎక్కువ ఇలాంటి ఉన్నాయి ఆనెస్టీ, బట్ లవ్ స్టోరీని హానెస్ట్గా చూసారు. అలాంటి ఎన్ని జనరేషన్స్ మారినా లవ్ ఈజ్ ఎ లవ్. సో ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ ఎమోషన్ కాబట్టి 100% చూస్తారు. ఏం చెప్తారు ఫైనల్గా? ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీమ్ కూడా చాలా బాగా చేశారు. డెబ్యూ అయినప్పటికీ ఎవరు ఫస్ట్ మూవీ లాగా యాక్టింగ్ అనిపించలేదు. అందరి పర్ఫార్మెన్స్లో ఆన్ పాయింట్ ఉన్నాయి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ వర్జిన్ బాయ్స్. అండ్ అందరూ తప్పకుండా చూడండి, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? వర్జిన్ బాయ్స్ అంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సినిమాలు చూశాను, కానీ ఇలా ఈ టైం సినిమా అయితే నేనైతే చూడలేదు. నిజంగా చెప్తున్నాను, నాటుకోడి పెట్టి మసాలా దట్టించిన సినిమా. అబ్బబ్బబ్బబ్బా చూసినంతసేపు అంటే చెప్తాను, అంటే నన్ను ఇంకెలాగో అంకుల్ అంటారే, కానీ నేను అంకుల్ కాదు, ఇప్పుడైతే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను యూత్ అన్నమాట. నిజంగా అంత బాగుంది. నాకు నచ్చిన క్యారెక్టర్ మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అక్కడ. అంటే 10కి 100% చేశారు. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు. రాజా గారు అయితే ప్రొడ్యూసర్ అంట. అబ్బా ఆల్రెడీ సినిమా మొత్తం చూసారు కదా, మొత్తం యూట్యూబ్ అంటే ఫుల్ డబ్బులు. అలాగే దయానంద్ గారు డైరెక్టర్, కేక గీతానంద్ హీరో పిచ్చెక్కించేసాడు భయ్య. ఇప్పటికి వచ్చి ఏ హీరో కూడా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదేమో. అలాగే హీరోయిన్లు, ముగ్గురు హీరోయిన్లు కూడా అసలు చూడలేదు ఆ టైపు. ఒక్కసారి సినిమాల్లోకి వెళ్ళి చూస్తే మతి పోతుంది. నిజంగా చెప్తున్నాను, పిచ్చ ఫుల్ బాగా దట్టించే సినిమా. వర్జిన్ బాయ్స్ అంటే ఆ పేరు వర్జిన్ అంటే మీకు తెలిసి ఆల్రెడీ తేడా పేరు, కానీ ఆ తేడా ఏంటనేది హాల్లోకి వెళ్ళక ఆ వచ్చిన బాయ్ ఏం పడ్డాడు బాధలు అనేది వెళ్తాం, గదిలోకి వెళ్ళటం రావటం లాస్ట్కి సక్సెస్ అయ్యాడు. మంచి సినిమా. ఇంకో విషయం, మీ హీరోయిన్ అంటే మీ హీరోయిన్ అంటే మీ లవర్ని తీసుకొచ్చి ఖచ్చితంగా చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది భయ్యా. సూపర్ కేక. నేను మళ్ళీ చూడాలి. బాయ్. అన్న సినిమా ప్రైజ్ మనీ అని చెప్పి అన్నారు, కానీ ప్రైజ్ మనీ నాకే వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నా.
ఇవి అనేది నేను నా సీట్ కింద ఉన్నానన్న. ఇంటర్వ్యూల తర్వాత ఇవ్వండి అన్న నా టికెట్లు. మీరు ఎవరో సినిమా వాళ్ళు పంపించారా, వాళ్ళు పంపించారా, వీళ్ళు పంపించారా అనుకుంటారేమో. ఇవ్వన్న G1920 నేను బుక్ మై షోలో బుక్ చేసుకున్న టికెట్లు జెన్యున్గా వచ్చాను. నేను మా బామర్ది అయితే వచ్చాను సినిమాకి. డబ్బులు ఎవరికి వస్తాయో, ఫోన్ ఎవరికి వస్తుందని తెలుసుకుందామని వచ్చాను. కానీ ఈ ఫోన్ నాదన్న, ఈ ఫోన్ నాది కాదు, ఈ ఫోన్ నాది. అవి ఎవరికి వస్తాయని తెలుసుకుందాం. అది రియాలిటీయే కాదా, అసలు ఇస్తారా ఇవ్వరా, ఏంటి కాన్సెప్ట్ ఏంటని తెలుసుకుందామని అయితే వచ్చాను నేను. కానీ ప్రైజ్ మనీ నాకే వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. నిన్న గుడికి వెళ్ళి 11 కొబ్బరికాయలు కొట్టి నాకు ఏదో ట్రావెల్ దేవుడు సినిమా 400 పెట్టి ఇద్దరం వెళ్తున్నాము, నాకు ఏదో పైనుంచి ఇస్తే కనీసం ఒక 1000 రూపాయలు వస్తాయి కదా అనుకున్నాను. కానీ వాళ్ళు పైనుంచి అయితే ఇస్తలేదన్న. సీటు కింద పెట్టారు. ఇంటర్వ్యూల తర్వాత ముగ్గురు వాళ్ళ టీం ఎవరో వచ్చారు, నుంచోమన్నారు, నుంచున్నాము. కాలు కింద చూసుకోండి, కాలు కింద లేవు. సీటు కింద మధ్యలో పెట్టారన్న. ఎక్కడా పెట్టలేదు, సీటు కింద మధ్యలో లోపల. మనం కూర్చున్నా మనకు తెలియదు, అసలు డబ్బులు ఉన్న విషయం కూడా మనకు తెలియదు అన్న. అక్షరాల 10,000 గెలుచుకున్నానన్న. సినిమా 10 మందికి అయితే భోజనం పెడతానన్న, మిగిలింది నా ఇంట్లో చూసుకుంటానన్న. వర్జిన్ బాయ్స్ సినిమా చూస్తుంటే చాలా ఒక డిఫరెంట్ మూవీ. అంటే ఈ సినిమా చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమాలుగా తీసుకొచ్చిన డైరెక్టర్ గారు. ఇంకోటి ఇన్ని సినిమాలు చూసినాం ఇప్పటిదాకా. ఒక ఐఫోన్ ఇవ్వడం అనేది మామూలు మాట కాదు, ఒక 10,000 మామూలు మాట కాదు. ఒక చిన్న సినిమాకి ఇంత రెస్పాన్సిబుల్ అంటే మీరు చూడండి ఎంత గ్రేట్ అనుకోవాలో. ఒక క్యారెక్టర్ చూసుకున్నా కూడా ప్రతి ఒక్క హీరో క్యారెక్టర్, ముగ్గురు క్యారెక్టర్ చాలా బాగుంది. హీరోని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక లవ్ అంటే ఏందో రియల్గా చెప్తున్నా, చాలా బాగా చూపించింది. లాస్ట్ సీన్ ఉంటుంది చూడు, ఆ సీన్ మాత్రం నిజంగా హీరోయిన్ వచ్చి చెప్తా మాట, హీరో అంటే నీ మీద నాకు నమ్మకం ఉంది, అదే నాకు చాలు, ఎప్పుడైనా మనం కలుస్తామంటారు. దట్ ఈస్ యాడ్సాప్ అని చెప్పొచ్చు. అంటే ఒక లవర్స్ అంటే నమ్మకం కలగాలి, ఒక విషయం అని కాదు, మెయిన్ నమ్మకం కలగాలి అన్నట్టు ఒక సినిమా తీసిండు. ఇది ఒక కామెడీ సీన్ తీసుకున్నా కూడా ఒక ఎంజాయ్ చేయొచ్చు. అంటే ప్రతి సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, ఒక స్క్రీన్ ప్లే తీసుకున్న, ప్రతిదీ చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు మేడం. ఇది ఒక బ్లాక్ బస్టర్ చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకొచ్చిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్, సూపర్. అన్నా ఇవాళ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినామన్నా. యూత్ సినిమా, ప్రతి ఒక్క యూత్ అవసరమైతే కాలేజ్ రూమ్ కూడా చూడాలి సినిమా. ఎందుకంటే ఈ మధ్యలో కాలేజ్ పిల్లలకి ఎంతసేపు రొమాన్స్ ఉంటాయి. రొమాన్స్ కాదు, రొమాన్స్ అనేది ఎట్లా ఉండాలి, అప్పటికప్పుడు తాత్కాలికమైన ఎమోషన్ కాదు, శాశ్వతమైన ఎమోషన్ ఉండాలని క్లైమాక్స్లో చెప్పిండు డైరెక్టర్. మామూలుగా చెప్పలే. ముగ్గురు హీరోలు అంటే వాళ్ళు వర్జినిటీ ప్రూవ్ చేసుకోవడం ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు పడే స్ట్రగుల్, ఒక ఛాలెంజ్లో గెలవాలని తపన చాలా అంటే చాలా ఎమోషన్గా ఉంది సినిమా. క్లైమాక్స్ మాత్రం సూపరు. ఆ హీరోయిన్స్ ముగ్గురు మాత్రం మా పోటీ పడి నటించారు అని ఆయన ఏం నటించారు. ఇంకోటి మిత్రా శర్మ, ఆ అమ్మాయి సాంప్రదాయాలకు విలువనిస్తూనే లవ్ చేస్తూ ఎక్కడ తగ్గదు, అసలు టచ్ కానియదు. అంటే లాస్ట్ వరకు పెళ్లి చేసుకున్నాకనే ముట్టుకోమంటుంది. దాని మంచిగా ఉంది ఇలా. సూపర్ వర్జిన్ బాయ్స్ చాలా బాగుంది. మిత్రా శర్మ గారు చాలా క్యూట్గా ఉన్నారు. మ్యూజిక్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కంటే కూడా ఫైట్ సీన్స్ అయ్యేటప్పుడు వచ్చే బీజిఎమ్స్ అయితే మస్తు మజా వచ్చినాయి. యూత్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ సస్పెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. ఏమవుతుందా అని నిజంగా చెప్తున్నా. నా చేతిలో ఉంది కవరు, నాకు లేదు లవరు. ఈ సినిమాలో నిజంగా సింగిల్స్గా ఉంటారు హీరోస్. పైసలు ఎవరో చూపించారు కానీ అయితే పైసలు అయితే వాళ్ళేవు, ఎవరో మధ్యలో పైసలు చూపించారు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యూత్ఫుల్ మూవీ, ఓన్లీ యూత్ఫుల్ మూవీ. ప్రతి ఒక్క స్టూడెంట్, బాయ్స్, గర్ల్స్ అందరు రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. Vai,